గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నామన్న గర్వంతోనే బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లో మండిపడ్డారు. సింహాలు నక్కలంటూ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు వారి అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, ప్రజా తీర్పును గౌరవించని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఆహాభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఈ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడిందంటే మన వారం రోజులు 4 రోజులు ప్రజలు నిర్వహించి ప్రభుత్వాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనరాని మాటలు మాట్లాడు, నోటికి ఎంతసంత మాట్లాడు, సింహం వస్తుందని మాట్లాడు, గుంటల కలవని మా మీద మాట్లాడు. ప్రజలు ఓట్లేస్తే మీకు గెలిచినామంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్పుకొని ఆశీర్వదించారు. మరి ఆ విధంగా మీరు మాట్లాడే సంస్కారం ఈ 2 సంవత్సరాలు 4 నెలలకు ఎందుకు ఆక్రోశం అని చెప్పాలి. నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినా మా మీడియా మిత్రులు చాలా సీనియర్ జర్నలిస్టులు చాలామంది మీడియా మిత్రులు ఇక్కడి నుంచే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాను. నేను శాసనసభలో అనుకున్నాను, చట్టసభలో ఉన్నప్పుడు చాలా హోదాగా ఉంటారు, విషయం మీద తెలుసుకోవాల్సినటువంటి మాలాంటి కొత్త వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా అంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ రెడ్డి గారు కానీ, నిన్న మొన్న చేసిన కౌశిక్ రెడ్డి గారు కానీ, కోర్టుల ఎమ్మెల్యే కానీ మాట్లాడితే ఏకవచనంతో మాట్లాడితే చట్టసభలు ప్రభుత్వమే దాడి చేసి ఎట్లున్నదంటే అసలు వీళ్ళు వాళ్ళ అధికారంలో ఇది కలనా నిజమా, వాళ్ళు ఎందుకు ఆ సీట్లో కూర్చున్నారు, ముఖ్యమంత్రిగా అసలు రేవంత్ రెడ్డి మీద కూర్చున్నారు అనే విధంగా అవమానపరంగా సభలో మాట్లాడడం. ఈ విధంగా 2 సంవత్సరాలు 4 నెలల్లో కూడా కుట్ర పెట్టుకొని కలవశం పెట్టుకొని ఈరోజు ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి జీవన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఒక సభ పెట్టుకొని గ్రామాలన్నీ టీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా సంపాదించి కోట్లాది రూపాయలతో జనసమీకరణ చేసుకొని ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాస్తవాలు ఎక్కడికి పోవు. వాస్తవాలు అనేది ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన మార్పు కోరుకోవాలి. జీవన్ రెడ్డి మాట్లాడతారు బాగా మాకు ఒక విధంగా సామాన్యమైన కార్యకర్తది. నేను కానీ మా సత్యం కానీ జీవన్ రెడ్డి 30 సంవత్సరాలు 40 కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు విధేయత ఉన్నప్పటికీ తను ఒక మాట అంటాడు.